హాయ్ ఫ్రెండ్స్, జీకే సురేష్ ఛానల్కు స్వాగతం. ఈరోజు 8th క్లాస్ బయాలజీలోని 2వ పాఠం అయిన కణం జీవుల మౌలిక ప్రమాణం పాఠంలోని ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం. ఫస్ట్ బిట్, కణాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ రాబర్ట్ హుక్. నెక్స్ట్ బిట్, రాబర్ట్ హుక్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్ బిట్, రాబర్ట్ హుక్ కణాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ఆన్సర్ 1665వ సంవత్సరం. నెక్స్ట్ బిట్, కణాన్ని మొట్టమొదటిసారిగా ఏ మొక్కలో గుర్తించారు? ఆన్సర్ ఓక్ చెట్టు మెత్తని కాండంలో. నెక్స్ట్ బిట్, లాటిన్ భాషలో కణం అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ చిన్న గది. నెక్స్ట్ బిట్, కణాన్ని దేని సహాయంతో పరిశీలించగలం? ఆన్సర్ సూక్ష్మదర్శిని. నెక్స్ట్ బిట్, ఉల్లి పొరలో మనకు కనిపించే కణాలు ఏవి? ఆన్సర్ వృక్ష కణాలు. నెక్స్ట్ బిట్, కణం అంతర్భాగంలో ఉండే అతి ముఖ్యమైన కణాంగంను ఏమంటారు? ఆన్సర్ కేంద్రకం. నెక్స్ట్ బిట్, కేంద్రకంను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ బిట్, రాబర్ట్ బ్రౌన్ కేంద్రకంను ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆన్సర్ 1831వ సంవత్సరం. నెక్స్ట్ బిట్, రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని మొదట వేటిలో గుర్తించారు? ఆన్సర్ ఆర్కిడ్ పత్రాల కణాలలో. నెక్స్ట్ బిట్, ఆకులు వాయు మార్పిడి వేటి ద్వారా చేస్తాయి? ఆన్సర్ పత్రరంధ్రాల ద్వారా. నెక్స్ట్ బిట్, కణంలో ఉండే ముఖ్యమైన భాగాలు ఏవి? ఆన్సర్ కణద్రవ్యం, కణత్వచం మరియు కేంద్రకం. నెక్స్ట్ బిట్, జంతు కణం కంటే వృక్ష కణంలో కణత్వచం చుట్టూ అదనంగా ఉండే పొరని ఏమని పిలుస్తారు? ఆన్సర్ కణకవచం. నెక్స్ట్ బిట్, కణకవచం కణానికి ఏ విధంగా సహాయపడుతుంది? ఆన్సర్ బలాన్ని మరియు గట్టిదనాన్ని ఇస్తుంది. నెక్స్ట్ బిట్, ఏకకణ జీవులు అని వేటిని పిలుస్తారు? ఆన్సర్ ఒకే కణంతో నిర్మితమైన జీవులు. నెక్స్ట్ బిట్, ఏకకణ జీవులకు ఉదాహరణలు? ఆన్సర్ అమీబా, పారామీసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్ మొదలైనవి. నెక్స్ట్ బిట్, బహుకణ జీవులు అని వేటిని అంటారు? ఆన్సర్ ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉన్న జీవులు. నెక్స్ట్ బిట్, స్థిరమైన ఆకారం లేని జీవికి ఉదాహరణ? ఆన్సర్ అమీబా. నెక్స్ట్ బిట్, అమీబా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకోవడానికి సహాయపడేవి ఏవి? ఆన్సర్ మిథ్యాపాదాలు. నెక్స్ట్ బిట్, మానవుని నాడీ కణం పొడవు? ఆన్సర్ సుమారు 90 నుండి 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్, ఏ పక్షి గుడ్డు అన్నిటికంటే పెద్ద కణాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆస్ట్రిచ్. నెక్స్ట్ బిట్, ఆస్ట్రిచ్ గుడ్డు పరిమాణం? ఆన్సర్ 17 సెంటీమీటర్లు ఇంటూ 18 సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్, కణం యొక్క పరిమాణం దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్
అది నిర్వర్తించే విధులపై ఆధారపడుతుంది. నెక్స్ట్ బిట్, జీవి యొక్క పరిమాణం దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్, కణాల సంఖ్య మీద. నెక్స్ట్ బిట్, సజీవులన్నీ వేటితో నిర్మించబడి ఉంటాయి? ఆన్సర్, కణాలతో. నెక్స్ట్ బిట్, కణాలు వేటిలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి? ఆన్సర్, వాటి పరిమాణం, ఆకారం మరియు కణాల సంఖ్యలో. నెక్స్ట్ బిట్, సంయుక్త సూక్ష్మదర్శినిలో ఎన్ని కటకాలు ఉంటాయి? ఆన్సర్, 1 కంటే ఎక్కువ. నెక్స్ట్ బిట్, సంయుక్త సూక్ష్మదర్శినిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆన్సర్, 1595వ సంవత్సరం. నెక్స్ట్ బిట్, సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, జకారస్ జాన్సన్. నెక్స్ట్ బిట్, 1 మీటరు ఎన్ని సెంటీమీటర్లకు సమానం? ఆన్సర్, 100 సెంటీమీటర్లు. నెక్స్ట్ బిట్, 1 మిల్లీమీటరు ఎన్ని మైక్రాన్లకు సమానము? ఆన్సర్, 1000 మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు. నెక్స్ట్ బిట్, 1 మైక్రాను ఎన్ని నానోమీటర్లకు సమానం? ఆన్సర్, 1000 నానోమీటర్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.